30th జూలై 2024లోని సుడోకు అండి. 5 స్టార్ సుడోకు ఫిల్ చేసేద్దాం. సో, ఫస్ట్ మనం ఈ పజిల్‌ని అబ్జర్వ్ చేసి ఈజీగా ఫిల్ చేయగల నంబర్స్ ఏమైనా ఉన్నాయేమో చూసి ఫిల్ చేసేద్దాం. ఓకే. చూడండి మనకు ఈ గ్రిడ్‌లో 2 ఉంది, ఈ గ్రిడ్‌లో 2 ఉంది, ఈ గ్రిడ్‌లోను 2 ఉంది, ఈ గ్రిడ్‌లోను 2 ఉంది. సో, ఈ గ్రిడ్‌లో 2 లేదు కదా! సో, 2 ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఓకే. సో, ఈ రోలో ఉంది కాబట్టి ఈ 3 బాక్సెస్‌లో రాదు. అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ 3 బాక్సెస్‌లోను రాదు. అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోను, అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోను రాదు. సో, 2 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఈ గ్రిడ్‌లో కూడా 2 లేదు కదా! ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఈ కాలమ్‌లో వచ్చేసింది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లో రాదు. అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లో రాదు. సో, 2 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో, ఇప్పుడు చూడండి ఈ 2 గ్రిడ్స్‌లో ఉంది, ఈ గ్రిడ్‌లో ఉంది. సో, ఇందులో లేదు కదా! ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి 3 బాక్సెస్‌లో రాదు. అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోను రాదు. అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఇక్కడ రాదు. సో, 2 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్‌లో కూడా 2 లేదు కదా! ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఈ రోలో వచ్చేసింది కాబట్టి ఈ బాక్స్‌లో రాదు. అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోను రాదు. అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోను రాదు. సో, 2 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా ఈ గ్రిడ్‌లో కూడా 2 లేదు కదా! ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి 3 బాక్సెస్‌లో రాదు. అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి 2 బాక్సెస్‌లోను రాదు. అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోను రాదు. సో, 2 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ అండ్ ఇంకా మనకు 4 కూడా ఎక్కువగా ఉంది. ఓకే. సో, ఈ 2 గ్రిడ్స్‌లో 4 ఉంది. అండ్ ఈ గ్రిడ్‌లో 4 లేదు కదా! సో, 4 ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఈ రోలో వచ్చేసింది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లో రాదు. అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోను రాదు. అండ్ ఈ కాలమ్‌లో వచ్చేసింది కాబట్టి ఇక్కడ రాదు. సో, 4 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 4 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా ఈ గ్రిడ్‌లో కూడా 4 లేదు కదా! ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఓకే. ఈ రోలో వచ్చేసింది కాబట్టి 2 బాక్సెస్ సారీ 3 బాక్సెస్‌లో రాదు. అండ్ ఈ రోలో వచ్చేసింది కాబట్టి ఈ బాక్స్‌లోను రాదు. అండ్ ఈ కాలమ్‌లో వచ్చేసింది కాబట్టి ఈ బాక్స్‌లోను రాదు. సో, 4 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 4 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా చూడండి మనకి ఈ గ్రిడ్‌లో కూడా 4 లేదు కదా! ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి 2 బాక్సెస్‌లో రాదు. అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోను రాదు. అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోను రాదు. సో, 4 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 4 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్‌లో కూడా 4 లేదు కదా! ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఈ రోలో వచ్చేసింది కాబట్టి 3 బాక్సెస్‌లో అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ 3 బాక్సెస్‌లో రాదు. అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోను రాదు. సో, 4 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 4 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. చూడండి 4 కూడా మనకు అన్ని గ్రిడ్స్‌లోనూ ఫిల్ అయిపోయింది. సో, నెక్స్ట్ నంబర్ చూద్దాం. అండ్ ఇప్పుడు చూడండి ఈ 2 గ్రిడ్స్‌లో 1 ఉంది కదా! సో, ఇందులో 1 లేదు కాబట్టి ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఈ కాలమ్‌లో వచ్చేసింది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లో రాదు. అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లో రాదు. సో, 1 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 1 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా చూడండి ఈ 2 గ్రిడ్స్‌లో 8 ఉంది. అండ్ ఈ 2 గ్రిడ్స్‌లోనూ 8 ఉంది. రైట్? సో, ఈ గ్రిడ్‌లో 8 లేదు కదా! ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఈ రోలో వచ్చేసింది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లో రాదు. అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోను, ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. సో, 8 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో, ఇప్పుడు చూడండి మనకి ఈ కాలమ్ తీసుకుంటే ఓన్లీ 2 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి కదా! రాంగ్ నంబర్ చూద్దాం. 1, 2 వచ్చేసింది. 3 రాలేదు. 4, 5, 6, 7, 8 వచ్చేసాయి. 9 రాలేదు. సో, 3 అండ్ 9 నంబర్స్. ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే చూడండి మనకి ఈ రోలో కానీ, గ్రిడ్‌లో కానీ 3 కానీ, 9 కానీ అయితే లేవు. అండ్ ఈ ఎంప్టీ బాక్స్‌కి రిలేటెడ్‌గా కూడా ఈ రోలో కానీ, గ్రిడ్‌లో కానీ 3 కానీ, 9 నంబర్స్ అయితే లేవు. సో, 3 అండ్ 9 పెయిర్ ఈ 2 బాక్సెస్‌లో నేను రాస్తున్నాను. సో, ఇప్పుడు ఈ గ్రిడ్ చూడండి. ఈ గ్రిడ్ తీసుకుంటే మనకు టోటల్‌గా 4 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి. సో, ఈ బాక్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి 2 పెయిర్స్ అంటే 2 బాక్సెస్ ఉండాలి కదా! సో, ఇక్కడ ఓన్లీ 1 బాక్స్ ఉంది కాబట్టి నేను ఈ బాక్స్ కూడా ఇంక్లూడ్ చేసుకొని కౌంట్ చేస్తున్నాను. 1, 2 వచ్చేసాయి. 3 రాలేదు. 4 వచ్చేసింది. 5 రాలేదు. 6 వచ్చేసింది. 7 రాలేదు. 8 వచ్చేసింది. 9 రాలేదు. సో, 3, 5, 7, 9 నంబర్స్ రాలేదు. ఓకే. సో, ఈ బాక్స్ తీసుకుందాం. ఓకే. ఈ బాక్స్ తీసుకుంటే చూడండి మనకు ఈ రోలో 5 అండ్ 7 నంబర్స్ ఉన్నాయి. రైట్? సో, 5 అండ్ 7 నంబర్స్ మనకి ఈ బాక్స్‌లో రావు. అంటే 5 కానీ, 7 కానీ రావడానికి మనకి ఈ బాక్స్ అండ్ ఈ బాక్స్ ఈ 2 బాక్సెస్ మాత్రం ఆప్షన్ ఉంది. రైట్? సో, 5 అండ్ 7 పెయిర్‌ని నేను ఈ 2 బాక్సెస్‌లో రాస్తున్నాను. లేదు అంటే చూడండి 5 అండ్ 7 రావు కాబట్టి 3 కానీ, 9 కానీ రావడానికి ఆప్షన్ ఉంది. సో, ఈ బాక్స్‌లో 3 కానీ, 9 కానీ వస్తుంది. ఈ 2 బాక్సెస్‌లో 5 ఆర్ 7 నంబర్స్ రావడానికి మాత్రం ఆప్షన్ ఉంది. సో, వీటిని పెయిర్స్ లాగా నేను రాస్తున్నాను. సో, ఇక్కడ మనకి ఈ బాక్స్‌లో 5 అండ్ 7 రాదు కాబట్టి
5 కానీ 7 కానీ రావడానికి మనకి ఈ 2 బాక్సెస్ మాత్రమే ఆప్షన్. ఎందుకంటే ఈ రోస్‌లో కానీ, ఈ కాలమ్‌లో కానీ మనకు 5 అండ్ 7 లేవు. సో, వీటిని పేర్లాగా రాసుకున్నాక ఇంకా 3 అండ్ 9 నంబర్స్ కదా! సో, 3 అండ్ 9 నంబర్స్ ఈ 2 బాక్సెస్‌లో రావడానికి ఆప్షన్ ఉంది. అంటే 5 అండ్ 7 పేరు రాసుకున్నాం. 3 అండ్ 9 పేరు రాసుకున్నాం. ఈ కాలమ్ వైస్‌గా కూడా మనకు 3, 9 పేర్స్ వచ్చేసాయి. సో, ఇంకా ఈ రోలో మనం 5 అండ్ 7 కానీ, 3 అండ్ 9 పేరు కానీ రాయడానికి వీలవుతుందేమో చూద్దాం. ఓకే. సో, ఇందులో తీసుకుంటే అయితే మనకు ఓన్లీ 5 ఉంది ఈ గ్రిడ్‌లో. ఓకే. సో, అండ్ ఈ బాక్స్ తీసుకుంటే చూడండి. మనకు ఈ రో వైస్‌గా తీసుకుంటే మొత్తం 5 ఎంప్టీ బాక్సెస్. ఓకే. 1, 2 వచ్చేసాయి. 3 రాలేదు. 4 వచ్చేసింది. 5, 6, 7 రాలేదు. 9 రాలేదు. ఓకే. సో, ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే చూడండి. మనకి ఈ రో వైస్‌గా ఈ ఎంప్టీ బాక్స్‌లో ఏం ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఓకే. ఈ బాక్స్‌లో మనకు 3 రావడానికి ఆప్షన్ ఉంది. రోలో 4 వచ్చేసింది. అండ్ 5 వచ్చేసింది. 5 ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఇక్కడ రాదు. 6 ఉంది ఈ కాలమ్‌లో రాదు. సో, 7 ఉంది రాదు. అండ్ 8 అంటే ఆల్రెడీ ఉంది. సో, ఈ బాక్స్‌లో మనకు 3 కానీ, 9 కానీ రావడానికి మాత్రమే ఆప్షన్ ఉంది. రైట్? సో, ఈ 2 బాక్సెస్‌లో మనకప్పుడు 3, 9 పేర్‌ని మనం చూసుకోవచ్చనమాట. 2 బాక్సెస్‌కి 2 నంబర్స్ ఉండాలి కాబట్టి. ఓకే. సో, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. లేదు అంటే ఈ కాలమ్ వైస్‌గా చూడండి. ఈ కాలమ్ వైస్‌గా మనకు 3 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి కదా! సో, 1 రాలేదు, 2 వచ్చేసింది, 3 రాలేదు, 4, 5, 6, 7, 8 వచ్చేసాయి, 9 రాలేదు. ఓకే. 1, 3, 9 నంబర్స్ రాలేదు. ఓకే. సో, ఈ ఎంప్టీ బాక్స్‌లో మనకి ఈ రోలో 1 వచ్చేసింది కదా! సో, 1 రాదు కాబట్టి 3 కానీ, 9 కానీ రావడానికి ఆప్షన్ ఉంది. రైట్. సో, ఇక్కడ 3, 9 పేర్‌ని రాస్తున్నాను. సో, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఈ గ్రిడ్‌లో 5 ఉంది, ఈ గ్రిడ్‌లో 5 ఉంది, ఈ గ్రిడ్‌లోనూ 5 ఉంది. సో, నేను ఈ రో వైస్‌గా 5 చూస్తున్నాను. ఎందుకంటే చూడండి ఈ గ్రిడ్‌లో 5 ఉంది రైట్? సో, ఈ రో వైస్‌గా తీసుకుంటే మనకి 2 ఎంప్టీ బాక్సెస్ ఈ గ్రిడ్‌లో ఉన్నాయి. సో, 5 ఇక్కడ రాదు. అండ్ ఈ ఎంప్టీ బాక్స్‌కి రిలేటెడ్‌గా కూడా మనకి ఇక్కడ 5 ఉంది. సో, 5 ఇక్కడ రాదు. సో, 5 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 5 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా చూడండి మనకి ఈ కాలమ్‌లో 7 ఉంది అండ్ ఈ కాలమ్‌లో 7 ఉంది. ఓకే. సో, ఈ 2 బాక్సెస్‌లో 7 రాదు. సో, 7 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 7 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే రోస్ వైస్‌గా కానీ, కాలమ్స్ వైస్‌గా కానీ 2 ఆర్ 3 నంబర్స్ కొన్ని రోస్‌లో సేమ్‌గా వచ్చిన నంబర్స్ ఉంటాయి. చూడండి వాటిని మనము పెయిర్స్‌గా రాని ప్లేసెస్‌లో ఫిల్ చేయడానికి ట్రై చేయొచ్చు. చూడండి ఇప్పుడు ఈ రో వైస్‌గా తీసుకుంటే మనకి ఈ రోలో 5 అండ్ 7 ఉంది. రైట్? అండ్ ఇంకా ఈ రోలో కూడా 5 అండ్ 7 ఉంది. అండ్ ఈ రోలో కూడా 5 అండ్ 7 ఉంది. రైట్? సో, ఇప్పుడు రోస్ వైస్‌గా మనకు 5 అండ్ 7 నంబర్స్ ఇక్కడ ఈ 3 రోస్‌లో ఉన్నాయి కాబట్టి, కాలమ్ వైస్‌గా మనకు ఎంప్టీ బాక్సెస్‌లో ఆ కాలమ్‌కి రిలేటెడ్‌గా 5 అండ్ 7 నంబర్స్ రాకుండా ఉన్న కాలమ్‌లో, ఆ ఎంప్టీ బాక్సెస్‌లో కాకుండా వేరే ప్లేసెస్‌లో పెయిర్ ఫిల్ చేయగలమేమో చూద్దాం. ఓకే. సో, నేను ఈ కాలమ్ తీసుకుంటున్నాను. ఓకే. ఎందుకు ఈ కాలమ్‌లో మనకు 5 అండ్ 7 నంబర్స్ లేవు. రైట్? సో, ఈ కాలమ్‌లో పెయిర్‌గా ఫిల్ చేయడానికి ఆప్షన్ వస్తుందేమో చూస్తున్నాను. ఓకే. సో, ఈ రోలో 5 అండ్ 7 ఉంది కాబట్టి ఈ బాక్స్‌లో రాదు. అండ్ ఈ రోలో కూడా 5 అండ్ 7 ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోను 5 అండ్ 7 నంబర్స్ రావు. అండ్ ఈ రోలో కూడా 5 అండ్ 7 ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోను రాదు. సో, ఈ బాక్స్‌లోను అండ్ ఈ బాక్స్‌లోను మాత్రమే మనకు 5 అండ్ 7 నంబర్ రావడానికి ఆప్షన్. చూడండి మనకి ఈ రోలో లేదు. అండ్ ఈ రోలో కూడా 5 అండ్ 7 నంబర్స్ లేవు. రైట్? సో, ఈ 2 బాక్సెస్‌లో నేను 5 అండ్ 7 పెయిర్ రాస్తున్నాను. సో, ఇప్పుడు మనం ఈ కాలమ్‌లో 5 అండ్ 7 పేరు రాసుకున్నాం కదా! ఇంకా రాని నంబర్స్ ఏంటో చూద్దాం. 1 రాలేదు కదా! చూద్దాం. ఓకే. ఈ ఈ గ్రిడ్‌లో ఉంది కాబట్టి 1 ఇక్కడ రాదు. అండ్ ఈ రోలో ఉంది కాబట్టి 1 ఇక్కడ రాదు. సో, 1 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. 1 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. 2, 3, 4 వచ్చేసింది. 5 ఇక్కడ ఫిల్ అయిపోతుంది. 6 రాలేదు. 7 ఇక్కడ వచ్చేసింది. 8 వచ్చేసింది. 9 రాలేదు. ఓకే. సో, 6 అండ్ 9 నంబర్స్. 6 అండ్ 9 నంబర్స్ తీసుకుంటే చూడండి మనకు ఈ గ్రిడ్‌లో కానీ, రోలో కానీ లేదు. 6 కానీ, 9 కానీ అండ్ ఈ ఈ ఎంప్టీ బాక్స్‌కి రిలేటెడ్‌గా కూడా మనకి గ్రిడ్‌లో కానీ, రోలో కానీ 6 అండ్ 9 నంబర్స్ అయితే లేవు. సో, 6 అండ్ 9 పేర్‌ని నేను ఈ 2 బాక్సెస్‌లో రాస్తున్నాను. సో, ఇప్పుడు మళ్ళీ మనము 1 అనే నంబర్‌ని ఫిల్ చేసాం కదా! సో, దీన్ని బేస్ చేసుకొని 1 ఇంకెక్కడైనా ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఓకే. సో, ఈ రోలో వచ్చేసింది కాబట్టి ఇక్కడ రాదు. ఈ గ్రిడ్‌లో 1 లేదు కదా! సో, 1 చూస్తున్నాను. ఓకే. ఈ రోలో వచ్చేసింది కాబట్టి 1 ఇక్కడ రాదు. సో, 1 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. అండ్ ఇప్పుడు చూడండి ఈ గ్రిడ్ వైస్‌గా తీసుకుంటే ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్. రాని నంబర్ తీసుకుంటే 1, 2 వచ్చేసింది. 3 రాలేదు చూడండి. 4, 5, 6, 7, 8, 9 వచ్చేసాయి. సో, 3 రాలేదు కాబట్టి సో, 3 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను.
సో, ఇప్పుడు చూడండి ఇక్కడ 3 అండ్ 9 రాసుకున్నాం కదా! 3 ఆల్రెడీ వచ్చేసింది. సో, 9 మళ్ళీ రిపీట్ కాదు కాబట్టి 9 రావడానికి ఇక్కడ ఆప్షన్ ఉంది. సో, 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ కాలమ్ వైస్‌గా తీసుకుంటే ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్ ఉంది. రాన్ నంబర్ వచ్చేసి 1. సో, మిగిలిన నంబర్స్ వచ్చేసాయి చూడండి 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో, ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్. రాన్ నంబర్ వచ్చేసి 1. సో, 1 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు చూడండి ఈ గ్రిడ్‌లో కూడా 1 లేదు కదా! 1 ఫిల్ అవుతుంది. ఏమో చూద్దాం. ఈ రోలో వచ్చేసింది కాబట్టి ఈ బాక్స్‌లో రాదు. అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. సో, 1 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 1 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఈ గ్రిడ్‌లో కూడా 1 లేదు కదా! సో, 1 ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఈ కాలమ్‌లో వచ్చేసింది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లో రాదు. అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. సో, 1 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 1 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. 9 రాసుకున్నాం కదా! సో, ఈ రోలో మళ్ళీ 3 అండ్ 9 పేరుంది. సో, 9 ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇంక ఇక్కడ రావడానికి ఆప్షన్ ఉంది ఓన్లీ 3. సో, 3 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఈ గ్రిడ్‌లో మళ్ళీ 3 అండ్ 9 పేరుంది. 3 ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇంకా రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 9. సో, 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఈ కాలమ్‌లో కూడా 3 అండ్ 9 పేరుంది కదా! సో, 3 వచ్చేసింది కాబట్టి ఇంక ఇక్కడ రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 9. సో, 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో, ఇక్కడ 6 అండ్ 9 పేరుంది కదా! సో, 9 ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇంక ఇక్కడ రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 6. అండ్ ఈ కాలమ్‌లో 6 అండ్ 9 పేరుంది కదా! 6 ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇంక ఇక్కడ రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 9. సో, 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఓకే. చూడండి ఇప్పుడు ఈ గ్రిడ్‌లో 9 లేదు కదా! సో, 9 ఫిల్ అవుతుందో చూద్దాం. ఈ రోలో వచ్చేసింది కాబట్టి ఈ బాక్స్‌లో రాదు. అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. సో, 9 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ కాలమ్ వైస్‌గా తీసుకుంటే 2 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి. రాన్ నంబర్ చూద్దాం. 1, 2 వచ్చేసింది. 3 రాలేదు. 4, 5 వచ్చేసింది. 6 రాలేదు. 7, 8, 9 వచ్చేసాయి. సో, 3 అండ్ 6 నంబర్స్ ఈ ఎంప్టీ బాక్స్‌కి రిలేటెడ్‌గా మనకి ఈ రోలో ఆల్రెడీ 6 వచ్చేసింది. సో, 6 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి 6 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 6 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నంబర్ వచ్చేసి 3. సో, 3 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు చూడండి ఈ గ్రిడ్‌లో ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్ ఉంది. రాన్ నంబర్ తీసుకుంటే 1, 2 వచ్చేసింది. 3 రాలేదు చూడండి. 4, 5, 6, 7, 8, 9 వచ్చేసాయి. సో, 3 రాలేదు కాబట్టి సో, 3 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ కాలమ్ వైస్‌గా కానీ, గ్రిడ్ వైస్‌గా కూడా 2 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి. రాన్ నంబర్ చూద్దాం. 1, 2, 3, 4 వచ్చేసింది. 5 అండ్ 6 నంబర్స్ రాలేదు చూడండి. 7, 8, 9 వచ్చేసాయి. సో, 5 అండ్ 6 సో, ఈ బాక్స్ తీసుకుంటే ఈ రోలో ఆల్రెడీ 6 ఉంది. సో, 6 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి 6 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 6 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నంబర్ వచ్చేసి 5. సో, 5 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో, మనకిక్కడ 5 ఆల్రెడీ వచ్చేసింది. ఈ రోలో మనకి 5 అండ్ 7 పేరుంది కాబట్టి ఇక రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 7. సో, 7 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఈ గ్రిడ్‌లో మనకు ఆల్రెడీ ఇంకా 5 అండ్ 7 ఉంది కదా! సో, 7 ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇంకా 5 అండ్ 7 పేర్లో రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 5. సో, 5 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఓకే. సో, మనకి ఇంకా ఈ రో వైస్‌గా రాని నంబర్ వచ్చేసైతే 7 చూడండి 1, 2, 3, 4, 5, 6 వచ్చేసింది. 7 రాలేదు కాబట్టి సో, 7 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో, ఇప్పుడు చూడండి మనకు ఈ రో వైస్‌గా 7 రాలేదు. ఓకే. సో, 7 ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఎందుకు 7 చూస్తున్నానంటే మనకిక్కడ 7 అని ఒక నంబర్‌ని ఫిల్ చేసాం కాబట్టి అది రాని ప్లేసెస్‌లో ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఓకే. ఈ కాలమ్‌లో వచ్చేసింది కాబట్టి ఈ బాక్స్‌లో రాదు. అండ్ ఈ కాలమ్ ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. సో, 7 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 7 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్‌లో కూడా 7 లేదు కదా! ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి 3 బాక్సెస్‌లో రాదు. అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. ఓకే. సో, మనకింకా ఈ 2 బాక్సెస్‌లో ఆప్షన్ ఉంది. ఓకే. 5 అండ్ 7 రావడానికి. సో, నెక్స్ట్ నంబర్ చూద్దాం. సో, ఇప్పుడు ఈ రో వైస్‌గా తీసుకుంటే ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్ ఉంది. రాండమ్ నంబర్ చూద్దాం. 1, 2 వచ్చేసాయి. 3 రాలేదు చూడండి. 4, 5, 6, 7, 8, 9 ఓకే. సో, 3 రాలేదు. సో, 3 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 3 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో, ఇప్పుడు ఈ రో చూడండి. ఈ రో తీసుకుంటే 2 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి కదా! రాండమ్ నంబర్ చూద్దాం. 1, 2, 3, 4 వచ్చేసింది. 5 అండ్ 6 రాలేదు చూడండి. 7, 8, 9 వచ్చేసాయి. సో, 5 అండ్ 6 నంబర్స్ ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే ఈ కాలమ్‌లో ఆల్రెడీ 5 ఉంది. సో, 5 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి 5 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 5 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నంబర్ వచ్చేసి 6. సో, 6 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్ వైస్‌గా తీసుకుంటే 2 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి. రాండమ్ నంబర్ చూద్దాం. 1, 2, 3, 4 వచ్చేసింది. 5 రాలేదు. 6, 7 వచ్చేసాయి. 8 రాలేదు. సో, 5 అండ్ 8 నంబర్స్ చూడండి ఈ ఎంప్టీ బాక్సెస్‌కి రిలేటెడ్‌గా తీసుకుంటే మనకి ఈ కాలమ్‌లో 5 ఉంది. సో, 5 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి 5 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 5 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నంబర్ వచ్చేసి
8. సో 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు చూడండి మనకి రోలో 5 వచ్చేసింది. సో 5 అండ్ 7 పేర్లో 5 ఆల్రెడీ గ్రిడ్‌లో కూడా వచ్చేసింది కాబట్టి సో రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 7. సో 7 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ రో వైస్‌గా కానీ గ్రిడ్ వైస్‌గా కూడా ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్. రాని నెంబర్ చూస్తే 1, 2, 3, 4, 5 వచ్చేసింది. 6 రాలేదు చూడండి. 7, 8, 9 వచ్చేసాయి. సో 6 రాలేదు. సో 6 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఓకే. మనకి కాలమ్‌లో ఇంకా 5 అండ్ 7 పేరు ఉంది కదా! ఆల్రెడీ 7 వచ్చేసింది కాబట్టి ఇంకా 5 అండ్ 7 పేర్లో ఇక్కడ రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 5. సో 5 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు చూడండి ఈ కాలమ్‌లో కూడా ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్ ఉంది. రాని నెంబర్ చూసేద్దాం. 1, 2 వచ్చింది చూడండి. 3 రాలేదు. 4, 5, 6, 7, 8, 9 వచ్చేసాయి. సో 3 రాలేదు కాబట్టి 3 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్ వైస్‌గా కానీ కాలమ్ వైస్‌గా కూడా 2 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి. రాని నెంబర్ చూద్దాం. 1, 2, 3, 4, 5 వచ్చేసింది. 6 రాలేదు. 7 వచ్చేసింది. 8 రాలేదు. సో 6 అండ్ 8 నంబర్స్ ఈ ఎంప్టీ బాక్స్‌కి రిలేటెడ్‌గా మనకి ఈ రోలో ఆల్రెడీ 6 ఉంది. సో 6 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి 6 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 6 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 8. సో 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. 1 ఎంప్టీ బాక్స్ ఉంది. రాని నెంబర్ చూద్దాం. 1, 2 వచ్చేసింది. 3 రాలేదు చూడండి. 4, 5, 6, 7, 8, 9. సో 3 రాలేదు కాబట్టి సో 3 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ రో వైస్‌గా తీసుకుంటే 2 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి. రాని నెంబర్ చూద్దాం. 1, 2, 3, 4, 5 వచ్చేసింది. 6 అండ్ 7 రాలేదు చూడండి. 8 అండ్ 9 వచ్చేసాయి. సో 6 అండ్ 7 నంబర్స్ ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే మనకి కాలమ్‌లో 6 ఉంది. సో 6 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి 6 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 6 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 7. సో 7 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు ఈ రో వైస్‌గా కానీ, గ్రిడ్ వైస్‌గా కూడా 2 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి. రాని నెంబర్ చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7 వచ్చేసాయి. 8 అండ్ 9 నంబర్స్. సో, ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే కాలమ్‌లో 8 ఉంది. సో, 8 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి 8 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 9. సో, 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు ఈ కాలమ్స్ వైస్‌గా తీసుకుంటే 1, 1 ఎంప్టీ బాక్స్ ఉంది. లేదు రో కానీ గ్రిడ్ వైస్‌గా తీసుకుంటే 2 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి. రాని నెంబర్ చూసేద్దాం. 1, 2 వచ్చేసింది. 3 రాలేదు. ఓకే. 4, 5, 6, 7, 8 వచ్చేసాయి. 9 రాలేదు. సో, 3 అండ్ 9 నంబర్స్ ఈ కాలమ్‌లో మనకు ఆల్రెడీ 9 ఉంది కదా! సో, 9 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి 9 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఇంకా రాని నెంబర్ వచ్చేసి 3. సో, 3 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో, ఇవండి హిందూ పేపర్‌లోని సుడోకు ఆన్సర్స్. మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.